హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము కూడా విజిట్ చేసేసామండి కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ఎగ్జిబిషన్కి అయితే. సో ఫెస్టివల్ హడావుడి అంతా అయిపోయింది, అలాగే మా ఇంట్లో మ్యారేజ్ అకేషన్ హడావుడి కూడా అయిపోయింది. కాబట్టి మేమైతే కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఈ మధ్య ఫుల్ ఇన్స్టాలో రీల్స్లో ఫుల్ ట్రెండింగ్ అయ్యింది కదండి, ఫుల్ వైరల్ కూడా అయినాయి. సో చూసేద్దామని వచ్చేసాం. టికెట్ ప్రైస్ అయితే వచ్చేసి జస్ట్ 120 రూపీస్ అండి. బిలో 3 ఇయర్స్ కిడ్స్కి అయితే సో ఫ్రీగానే పంపించేస్తున్నారు. నేను మా అబ్బాయి మా హస్బెండ్తో పాటు విజిట్ చేశాను. సో మేమైతే లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఎంట్రన్సే సో చిన్న కేవ్ లాగా ఉందండి, గుహలాగా. దాని లోపల నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది. సో నిజంగానే కాశ్మీర్కి విజిట్ చేసామా అనే ఫీలింగ్ అయితే కొంచెం అయితే వచ్చిద్దండి. సో సెటప్ అయితే బాగానే అరేంజ్ చేశారు, చాలా బాగుంది. సో పిల్లలకి ఇంకా 1 or 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ తీసుకుని వెళ్ళి చక్కగా మీరు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ అయితే అయిపోయాం. వెల్కమ్ టు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో. మరి కాశ్మీర్కి వస్తే చాలా కూల్గా ఉండాలని వాళ్ళైతే ఎయిర్ కూలర్స్ అయితే అరేంజ్ చేశారండి. సో కూల్గా ఉండేటట్లు. నెక్స్ట్ లోపల ఎంట్రీ కూడా ఒక కేవ్లో నుంచి మనం లోపలికి వెళ్తున్నామా అన్నట్లు సెటప్ అయితే చేశారు. సో లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి, చాలా బాగుంది వీడియో. మీ పిల్లలకి ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మీరు చూసేసి మీరు విజిట్ చేయండి. సో మీరు కూడా మాతో పాటు విజిట్ చేసేయండి, చూసేస్తారు కానీ కాశ్మీర్ అందాలని జలకన్యల్ని అయితే. సో వచ్చేయండి, ఫోటో షూట్స్కి అయితే సూపర్గా అదిరిపోతుందండి ఫొటోస్ దిగడానికి. సో సెట్ చూస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి. సో అలాగే వాటర్ ఫాల్స్ కూడా అరేంజ్ చేశారు, సూపర్ ఉందండి. వాటర్ ఫాల్స్, కేవ్స్, సో చిన్న హట్ హౌసెస్ అలాగే కాశ్మీర్లో ఎక్కువగా యాపిల్ ట్రీస్ అయితే ఉంటాయి కదా, యాపిల్ ట్రీస్ని కూడా ఆర్టిఫిషియల్ ట్రీస్ని అరేంజ్ చేశారండి. రియలిస్టిక్ లాగా ఉంది కదా, రియల్ కాదండి, ఆర్టిఫిషియల్ ట్రీస్. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలామంది పిక్స్ దిగుతున్నారు. సో క్రౌడ్ అయితే మామూలుగా లేరండి. మేము వీకెండ్ వెళ్ళకపోయినా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు, ఫెస్టివల్ హాలిడేస్ కాబట్టి. సో ఫైనల్లీ అయితే జలకన్యల్ని చూడడానికి మేమైతే లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే సపరేట్గా ఏం ఫీ తీసుకోవట్లేదండి. మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఫీ కట్టాం కదా, 120 రూపీస్. అలాగే ఎంట్రన్స్ అయితే ఫ్రీనే అండి ఇక్కడైతే. సో 2 మెర్మైడ్స్ అయితే ఉన్నాయి, రియల్గా ఉన్నాయా అనిపిస్తుంది. అసలు చాలా బాగా స్విమ్ చేస్తున్నారండి వాళ్ళైతే. అందరికీ హార్ట్స్ ఇస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, కిసెస్ ఇస్తున్నారు, చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలేంటి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చూశారు కదా. సో వాళ్ళైతే ఫుల్గా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు. అక్కడి నుంచి సో బయటకు వస్తే ఇక్కడైతే యానిమల్స్ కూడా అరేంజ్ చేశారండి. యానిమల్స్, బోర్డ్స్ కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. వచ్చేయండి మీరు కూడా నాతో పాటు.
బోర్డ్స్ అయితే చూసారు కదండి. మనందరికీ నచ్చిన ఎగ్జిబిషన్లో స్టాల్స్ అండి, అసలు మామూలుగా లేవు స్టాల్స్ అయితే. లేడీస్కి ఏంటి, పిల్లలకి ఏంటి, అందరికి కావాల్సిన అన్ని ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ నుంచి బ్యాంగిల్ ఐటమ్స్ నుంచి కిడ్స్ ఆడుకునే టాయ్స్ వరకు అన్ని స్టాల్ కూడా ఫుల్గా ఉన్నాయి. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ నుంచే స్టార్టింగ్ అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మీకు కావాల్సినంత షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చండి. ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. సో బయట దొరకని కలెక్షన్ కూడా మనకి ఎగ్జిబిషన్స్లో అయితే దొరుకుతాయి, మీ అందరికి తెలిసిందే కదా. సో చూస్తున్నారు కదా, జుమ్కీస్, ఇయర్ రింగ్స్, అలాగే ఈ బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో చూస్తున్నారు కదండి, ఎగ్జిబిషన్లో స్టాల్స్ అయితే ఫుల్గా కలర్ఫుల్గా అదిరిపోతున్నాయి. ఒక్క ఐటమ్ అని కాదండి, బయట దొరకని ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. పిల్లలకేంటి, మనకేంటి, ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా సో అవైలబుల్ అయితే ఉన్నాయి. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. మంచి ఫన్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి షాపింగ్ కూడా చేయవచ్చు మనం ఈ ఎగ్జిబిషన్లో అయితే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కిడ్స్ టాయ్స్ అయితే అసలు సూపర్ అండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ అండి, 2 కళ్ళు సరిపోలేదండి అసలు ఇవి చూడడానికి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే వైడ్ రేంజ్లో ఉంది. జోధ్పూర్ సైడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ సూపర్ ఉందండి హ్యాండ్ బ్యాగ్ కలెక్షను. అలాగే మేకప్ కలెక్షన్ కూడా ఉంది. మేకప్ ఐటమ్స్, నెయిల్ పాలిష్లని, సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, సో మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అయితే చాలామంది మీట్ అయ్యారు. సో చాలామంది కలిశారు, ఫొటోస్ దిగారు. చాలా హ్యాపీగా అనిపించింది అండి. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి, ఫాలోవర్స్కి. సో అలాగే క్రాకరీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓన్లీ జస్ట్ 100, 120, 130 రూపీస్లోనే టీ కప్స్, కాఫీ మగ్స్, సో ఇలా క్రాకరీ ఐటమ్స్ కూడా, డిన్నర్ సెట్స్ చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి, కలెక్షన్ అయితే కొత్తగా ఉంది. సో నెక్స్ట్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. సో ఇక్కడ చూస్తున్నారా, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్, 20 రూపీసే ఉన్నాయండి. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా, లో బడ్జెట్లో ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. సో ఇదంతా చూస్తుంటే ఎగ్జిబిషన్కి, జలకన్య ఎక్స్పోకి మీ అందరికి కూడా వెళ్ళాలనిపిస్తుంది కదండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇక్కడ బుక్ స్టాల్ కూడా ఉందండి. బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా అన్ని టైప్ ఆఫ్ కామిక్ బుక్స్ నుంచి అన్ని బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, తీసుకోవచ్చు. సో చూసారు కదండి, అన్ని స్టాల్స్ అయితే, కిడ్స్ టాయ్స్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారండి, గేమ్స్ స్టాల్స్ అయితే. సో ఇవి కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. సో నెక్స్ట్ అందరికీ నచ్చిన షుగర్ క్యాండీ స్టాల్ కూడా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో సో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎంతమందికి ఏ ఏ గేమ్స్ కూడా ఇష్టమో, మీరు విజిట్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో ఎవరెవరు వెళ్ళారో కూడా చెప్పండి. సో చూస్తున్నారు కదా, నేను కూడా రింగ్ గేమ్ అయితే పార్టిసిపేట్ చేశానండి. అయితే మాత్రం గెలుచుకోలేదు, గెలిచాను అనుకుంటానేమో. ఒక్క రింగ్ కూడా సరిగ్గా పడలేదు. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫుడ్ స్టాల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. రైడ్స్ కూడా మామూలుగా లేవండి. పిల్లలకి ఎన్ని రైడ్స్ ఉన్నాయో పెద్దవాళ్ళకి కూడా అన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. జెయింట్ వీల్ అని, ట్రైన్ రైడ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. మిరపకాయ బజ్జీ ఎవరు తినకుండా వస్తారండి ఎగ్జిబిషన్ నుంచి. సో నాకైతే చాలా ఫేవరెట్ మిరపకాయ బజ్జీ. సో దాని చట్నీతో పాటు బాగా ఎంజాయ్ చేస్తాను. మీలో ఎంతమందికి ఇక్కడ రైడ్స్లో ఏమి ఇష్టం, ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ ఏమి ఇష్టమో సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే మా మేనకోడలు వాళ్ళని కూడా మీట్ అయ్యానండి. ఫైనల్లీ వాళ్ళు కూడా వచ్చారు. చిన్న పాప అయితే సో గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉంది, చూస్తున్నారా, మా మేనకోడలు వాళ్ళ పాప. తను కూడా చక్కగా ఎంజాయ్ చేసింది ఈ రైడ్ని అయితే. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారో. సో పిల్లలైతే, మీ పిల్లల్ని కూడా ఇలాగే తీసుకుని వెళ్ళండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే సో స్నో వరల్డ్ని కూడా అరేంజ్ చేశారంటే సరే అది కూడా ఎంజాయ్ చేద్దాం, స్నో రైన్ డ్యాన్స్ని కూడా అని వెళ్ళాము. సో కొంచెం డిసప్పాయింట్ అయింది, స్నో అయితే లేదు, మ్యూజిక్ అయితే ఉంది. మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి డ్యాన్స్తో పాటు అనుకుంటే మాత్రం విజిట్ చేయండి. స్నో అయితే అంతగా అయితే లేదండి. ఫైనల్లీ చూశారు కదా, సో మీరు కూడా విజిట్ చేసేయండి మర్మీడ్ ఎగ్జిబిషన్కి. బాయ్.